సాలరా చెక్పోస్ట్ వద్ద జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి టీజీఎండీసీ చెక్పోస్ట్ ని ప్రారంభించారు. అక్రమ ఇసుక రవాణాకి చెక్ పెడుతూ ఇంటర్ స్టేట్ చెక్పోస్ట్ అందుబాటులోకి తీసుకొచ్చారు. డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ అండ్ జ్వాలజీ భవేష్ మిశ్రా ఐఏఎస్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. జిల్లాలో ఈ సలూరా చెక్ పోస్ట్ దగ్గర మైనింగ్ డిపార్ట్మెంట్ మరియు టీజీఎండీసీ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోఆపరేషన్తో ఒక చెక్ పోస్ట్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంతకుముందు ఏమో మహారాష్ట్ర కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మటుకు ఇలీగల్గా కూడా గతంలో శాండ్ మనకి వచ్చేది. దానివల్ల ప్రభుత్వంకి రెవెన్యూ నష్టం కూడా జరిగేది. ఇప్పుడు ఏం చేశామంటే అన్ని ప్లేసెస్లో అంటే నిజామాబాద్లో ఇక్కడ, అదేవిధంగా మహారాష్ట్ర దగ్గర భూపాలపల్లి జిల్లాలో, అదే మాదిరి ఛత్తీస్గఢ్తో మనకి ఉన్న చెక్ పోస్ట్ ములుగు జిల్లాలో అట్లాంటి వెబ్రిజ్తో సహా చెక్ పోస్ట్ ఒకటి పెడుతున్నాము. సో దీంట్లో ఏముంది అంటే మహారాష్ట్రలో ఎవరైనా ఇసుక ఇక్కడికి తీసుకోవచ్చి సరఫరా చేయాలనుకుంటే ఒక సిస్టమేటిక్ వేతో ఇప్పుడు జరుగుతుంది. అంటే ఏదో ఒక ఆర్డర్ లేకుండా, లేకపోతే ఇల్లీగల్గా ఓవర్లోడ్గా హై స్పీడ్తో వెహికల్ పోతూ ఉంటే అది సమస్య. కానీ ఆ సమస్య నుంచి బయటికి రావాలంటే ఈ వెబ్రిడ్జ్ ఇక్కడ పెట్టాము. వెబ్రిడ్జ్ దగ్గర సీసీటీవీ కూడా ఉన్నది. సో వీళ్ళు ఎవరైతే ఇప్పుడు శాండ్ వస్తారో అటు సైడ్ నుంచి, సో దానికి గవర్నమెంట్కి ఇప్పుడు ఆదాయం కూడా వస్తుంది. ప్లస్ ఎక్కడైతే చుట్టుపక్కల ఏరియాలో శాండ్ కావాలో, లెట్స్ నిజామాబాద్లోనే శాండ్ కావాలంటే ఇది నియరెస్ట్ ఏరియా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మీకు తక్కువ రేటు కూడా వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు నిజామాబాద్లో మీకు కొత్తగూడెం నుంచి శాండ్ కావాలంటే కొత్తగూడెం ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? ఒక 250-300 కిలోమీటర్ దూరం ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి శాండ్ రావాలంటే కనీసం ఒక 2,000 రూపాయలు ఇవ్వాలి. 2,000 కంటే ఎక్కువ కూడా ఇవ్వాలి, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఇది ఏమో నియర్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ నుంచి నాందేడ్ ఎంత దూరం ఉంటుంది? ఒక 70 కిలోమీటర్.